అంగన్వాడీలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అంగన్వాడీ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. అంగన్వాడీ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు బొత్స. దయచేసి అధికారుల్ని మీరు ఒకసారి అయిపోయిన తర్వాత ఒకసారి పరిశీలించుకోమండి. మీరు చెప్పిన మాటలో 99% ఆనాటి ప్రభుత్వం ఐసీ ప్రభుత్వంలో మా తాలూకు అధ్యక్షుడు జరిగిన సమావేశంలో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశాం. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్. ఆ రోజు జీతాలు పెంచుతాము, జనవరిలో మీటింగ్ జరిగింది కాబట్టి, మరి ఏప్రిల్లో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఈ 3 నెలల తర్వాత వచ్చే ప్రభుత్వం ఎదురుస్తున్నా మేము పెంచుతామని చెప్పి హామీ రాసిచ్చాము. మిగతా విషయాలన్నీ కూడా ఆ రోజే చేసాము. ఆ రోజే మీరు కావాల్సిన అగ్రిమెంట్ పేపర్స్ అంటున్నారు కదా, మీ డైరెక్టర్ గారు ఉంటారు, డైరెక్టర్ గారిని పిలిచి డైరెక్టర్ గారితో మాట్లాడి అవన్నీ జరిగా లేదో మీరు చూడండి. అంతేగాని మీరు లేనిపోయిన కలవని మాట చెప్పి పాపం లక్షలాది మంది ఇవాళ ధర్నా చేస్తున్నారు ధర్నా చౌక్లో. మీరు ఇలా అడగండి. ఇగో మంత్రి గారు ఇవాళ అప్పుడున్న మాజీ మంత్రి గారు ఇవాళ ఎల్ఓపి గారు వచ్చి ఈ సమావేశం పెట్టారంట, ఇవన్నీ చేశామని చెప్పి సభా సాక్షులు చెప్తున్నారు. ఇది అబద్ధమా నిజమని అడగండి. అప్పుడు మీ అధికారులు అడగండి. కానీ దయచేసి అధ్యక్ష, మంత్రి గారు వచ్చి సభను తప్పుతో పట్టిస్తున్నారు. పేదవాళ్ళని అంగన్వాడీ గురించి వచ్చి మీరు ఈ విషయమైన విధానం మాట్లాడుతున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు న్యాయం చేస్తారా చేయరు సూటిగా అడిగారు. ఏదైతే ఆ రోజు జరిగిన అగ్రిమెంట్ని మీరు కొనసాగిస్తారా లేదా అని. లేదు మేము కొనసాగించాం, మా గవర్నమెంట్ పాలసీ ఇది, ఆ ప్రకారం ఇవి ఇంతే ఇస్తాము అని చెప్పండి, మేము ఒప్పుకుంటాం, వాళ్ళ తెలుస్తుంది. అంతేగాని అసలు విషయాన్ని వచ్చి మప్పు పెట్టి అసలు ఆవిడ అడిగిన ప్రశ్న గురించి సమాధానం చెప్పమంటా లేదని చెప్పి దయచేసి ఆ విషయం ఏది ఆ విషయం చెప్పారా? ఏది అగ్రిమెంట్ కొనసాగిస్తాము, జీతాలు పెంచుతాము విషయం చెప్పారా? అయితే పేద అంగన్వాడీకి మీరు వచ్చి అగ్రిమెంటే లేదు, ఇదే ఈ విషయంలో లేదు, ఇవన్నీ మేము చేస్తామని మీరు చెప్తున్న సచిదూరమైన ఆరోపణలకి, ఏదైతే అగ్రిమెంట్ లేదనే మాటకి ఇవాళ మీరు వహించాలని కోరుతూ అంగన్వాడీల పట్ల ఉన్న సానుభూతితో వారు చేస్తున్న కృషికి వాళ్ళకి జీతాలు డిమాండ్ చేస్తూ మీ ప్రభుత్వం ఇటు పరిస్థితులను కూడా అంగన్వాడీ న్యాయం చేయదనే రీతిలో మేము వచ్చి ఈ సభ నుంచి వాకౌట్ చేస్తాం. అధ్యక్ష.